గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం జూలై 10న భారత ప్రభుత్వం జరుపుకున్నటువంటి జాతీయ మత్స్య రైతు దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వంలో మత్స్యరంగం అనేది ఏ విధంగా అభివృద్ధి చెందింది, దీని కొరకు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. అయితే ఈ జాతీయ మత్స్య రైతు దినోత్సవాన్ని 2001 సంవత్సరం నుంచి ప్రతి ఏటా జూలై 10న జరుపుకుంటూ వస్తున్నారు. భారతదేశంలో ఈ మత్స్యరంగ గణాంకాలు కానీ పరిశీలించినట్లయితే 1980-81 సంవత్సరంలో చేపల ఉత్పత్తి 24.42 లక్షల టన్నుల నుంచి 2023-24 సంవత్సరానికి 7.5 రెట్లు అంటే దాదాపుగా 184 లక్షల టన్నులకు చేరుకుంది. నేడు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం మత్స్యరంగ ఉత్పత్తిలో 2వ స్థానాన్ని, ప్రపంచ మత్స్య ఉత్పత్తి వాటాలో 8% అందిస్తూ ఉంది. ఈ విధంగా అభివృద్ధి చెందడానికి భారత ప్రభుత్వం ఎటువంటి చొరవలు తీసుకుంది, మరి ఎటువంటి పథకాలను అమలు చేస్తుందో ఒకసారి పరిశీలిద్దాం. 1972 సంవత్సరంలో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, పరిశ్రమలు మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ యొక్క మత్స్య ఎగుమతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 1972 సంవత్సరంలో ఎంపీఈడిఏ మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీని స్థాపించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క మత్స్య ఉత్పత్తులను అభివృద్ధి చెందించడానికి మరియు విస్తరించడానికి వాటి యొక్క వినియోగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 7వ పంచవర్ష ప్రణాళిక కాలంలో బ్లూ రెవల్యూషన్ ప్రారంభించడం జరిగింది. ఈ బ్లూ రెవల్యూషన్ పితామహుడు ఎవరంటే హరిలాల్ చౌదరి. 7వ పంచవర్ష ప్రణాళిక కాలం అంటే 1985-90 మధ్య కాలంలో ఈ బ్లూ రెవల్యూషన్ ప్రారంభించారు. అయితే మత్స్యరంగంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చెందించడానికి ఇప్పటికే ఉన్నటువంటి మౌలిక సదుపాయాలను పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో 2018-19 సంవత్సరంలో 7,500 కోట్ల రూపాయలతో FIDF ఫిషరీస్ ఆక్వాకల్చర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ప్రారంభించడం జరిగింది. అయితే ఇంతవరకు అంటే వ్యవసాయ రైతులకు వ్యవసాయ రుణాలు ఇచ్చే ఉద్దేశంతో 1998లో ప్రారంభించినటువంటి కిసాన్ క్రెడిట్ కార్డ్స్ని 2018-19 సంవత్సరం నుంచి ఈ యొక్క మత్స్య రైతులకు కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇక 2019 సంవత్సరంలో మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ అండ్ యానిమల్ హస్బెండరీ డైరింగ్ అనే మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. మత్స్య పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ అభివృద్ధి మంత్రిత్వ శాఖను ప్రారంభించడం జరిగింది. ఇది ఇంతవరకు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్లో భాగంగా ఉండేది. ఇక ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు ఏంటో చూద్దాం. 2020 సంవత్సరం మేలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఇది 2020-21 సంవత్సరం నుంచి 2024-25 సంవత్సరం వరకు అమల్లో ఉంటుంది. దీని కొరకు 20,050 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన యొక్క లక్ష్యాలు ఏంటంటే 2024-25 సంవత్సరానికి మత్స్య ఉత్పత్తులను 220 లక్షల టన్నులకు పెంచాలి, మరియు మత్స్య ఎగుమతులను 1,00,000 కోట్ల రూపాయలకు పెంచాలి. దీంతో పాటుగా 55 లక్షల మందికి ఉపాధి కల్పించాలి అనే లక్ష్యాలను పెట్టుకుంది. ఇక 2023 సంవత్సరంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో భాగంగా PMMKSSY ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన అనే పథకాన్ని 2023 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. ఇది 4 సంవత్సరాల కాలానికి అంటే 2023-24 నుంచి 2026-27 సంవత్సరం వరకు అమల్లో ఉంటుంది. దీని కొరకు 6,000 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. ఈ 6,000 కోట్ల రూపాయలు 50% ప్రపంచ బ్యాంక్ అందిస్తుంది. మిగతా 50% లబ్ధిదారుల నుంచి లేదా ప్రైవేట్ వ్యక్తుల నుంచి సేకరించడం జరుగుతుంది. అయితే ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన యొక్క లక్ష్యం ఏంటంటే చేపల పెంపకంలో నిమగ్నమైనటువంటి సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమలను వ్యవస్థీకృత రంగం వైపు మరల్చే ఉద్దేశంతో ఆర్థిక సహాయాన్ని అందించడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం. ఇక చివరిగా బ్లూ రెవల్యూషన్ స్కీమ్. ఈ బ్లూ రెవల్యూషన్ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటంటే చేపల యొక్క ఉత్పాదకతను పెంచాలి, మరియు దేశీయంగా చేపల యొక్క వినియోగాన్ని మరియు వాటి యొక్క ఎగుమతులను పెంచే ఉద్దేశంతోనూ
దేశీయంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించాలనే ఉద్దేశంతో 2015-16 సంవత్సరంలో 3,000 కోట్ల రూపాయల వ్యయంతో ఈ బ్లూ రెవల్యూషన్ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. అయితే భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇటువంటి పథకాలు చొరవల వల్లే నేడు ప్రపంచ మత్స్య ఉత్పత్తిలో భారతదేశం 2వ స్థానాన్ని, మరియు ప్రపంచ మత్స్య ఉత్పత్తి వాటాలో భారతదేశం 8% వాటాను అందిస్తూ ఉంది.